ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఇప్పటి వరకు రోజా గారు మాట్లాడిందంతా విన్నాము, అలాగే వంశీ గారు చెప్పిందంతా కూడా విన్నాము. క్లియర్ గా ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన కూడా అందరం చూసాం. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏమో కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ నేరస్తులు అని చెప్పేసి కొంతమంది తిప్పారు, మధ్యాహ్నం నుంచి ఏమో వైసీపీ వాళ్ళని చెప్పేసి ఇంకొంతమంది తిప్పుతూ ఉన్నారు. వెరసి ఈ రెండు వెర్షన్లు కాకుండా అసలు పార్టీ విషయం పక్కన పెడితే జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపి అమానవీయం వైపు మనుషులను మళ్లించే సంఘటనలాగా అందరికి అనిపించింది. దీనికి ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి ఎప్పుడైతే అది సోషల్ మీడియాలోకి వచ్చిందో విత్ ఇన్ అవర్స్ లోనే స్పందించేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారితో మాట్లాడడం కానివ్వండి, అక్కడ నిందితులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానివ్వండి, ఎప్పుడు కూడా అక్కడ పిఎస్ లోనే ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. అలాగే ఒక మహిళగా ఇమీడియట్ గా స్పందించి అప్పటికప్పుడు ఆవిడ పరుగుల మీద అక్కడికి వెళ్ళలేరు కాబట్టి, ఆవిడ విజయవాడలో ఉన్నారు కాబట్టి అనిత గారు కూడా డైరెక్ట్ గా బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడి ఆవిడ యొక్క క్షేమ ధైర్యాలను తెలుసుకోవడం, అలాగే ఉన్నటువంటి సంఘటనల గురించి పోలీస్ యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం క్లియర్ గా జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా మనం అందరం ఖండించాల్సిన విషయము, అలాగే పార్టీలకు అతీతంగా మనందరం ఆమెకు బాసటగా నిలవాల్సిన విషయం. ఇక్కడ పార్టీ అనే కాన్సెప్ట్ రానేకూడదు. ఆ విషయం ఈవెన్ సొంతంగా నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసినా సరే నేను ఖండిస్తా. ఈ విషయం అంత దారుణమైన సిచ్యువేషన్ అది. మేబీ వాళ్ళు డబ్బులు తీసుకొని కష్టపడి వాళ్ళు రూపాయి కూడగట్టుకుని వీళ్ళకి వడ్డీకి ఇస్తే వాళ్ళ డబ్బులు తీసుకుని తిరిగి కట్టలేక ఊర్లో నుంచి పారిపోయి తప్పించుకుపోతే డబ్బులు ఇచ్చిన వాడికి కడుపులో రగిలుంటే ఉండొచ్చు, కానీ ఈ ఘటన తప్పు. 100% ఇలా వెళ్ళకూడదు. ఇలా వెళితే అది ఖచ్చితంగా మానవ సమాజం కాకుండా మృగ సమాజం వైపు వెళ్ళిద్ది. కాబట్టి ఈ సంఘటన అందరం ఖండిస్తున్నాం. మొదటి. రెండో విషయం, దీన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టి, దీన్ని కూడా పార్టీలకు అంటగట్టి ఇప్పుడు మాట్లాడింది మా రోజా గారు. గత 5 ఏళ్ల పాటు మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా రోజా గారిని ఏ బాధితులైనా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా పరామర్శకి వెళ్ళినటువంటి సంఘటన మీరు చూసారా సార్? పోనీ ఈవిడంటే టూరిజం మినిస్టర్ కాబట్టి టూరిజం అంటే దేశంలో టూరిజం రాష్ట్రంలో టూరిజం శాఖని డెవలప్ చేసి ఆదాయం పెంచడం కాకుండా టూరిజం శాఖ పేరుతోటి ఈవిడ టూర్లు తిరగడం అని చెప్పేసి అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి, ఆ శాఖ యొక్క అంతరార్థాన్ని ఆ విధంగా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆవిడ ఆ శాఖను అడ్డం పెట్టుకుని విదేశాల పర్యటనలు చేసుకుంటూ ఎప్పుడు బయటే గడిపింది కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడడం అనవసరం. లాస్ట్ గవర్నమెంట్ లో 2 హోమ్ మినిస్టర్స్ చేశారు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా సరే ఎప్పుడైనా ఒక బాధితుల పక్షాన ఇంత ఇమీడియట్ గా లైట్నింగ్ ఫాస్ట్ యాక్షన్, లైట్నింగ్ ఫాస్ట్ రెస్పాన్స్ ఎప్పుడైనా మీరు గతంలో చూసారా? ఎంతసేపటికి వంగలపూడి అనిత గారి మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళంతా. సిగ్గుంటే కొంచెమైనా సరే గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి మహిళా మినిస్టర్లు ఎవరైనా, మహిళా మినిస్టర్లు కాదు, నాట్ ఓన్లీ మహిళా మినిస్టర్స్, గత 5 ఏళ్ల పాటు వైసీపీ టైంలో మంత్రివర్గ విస్తరణకు ముందు, విస్తరణ తర్వాత, మార్పుకు ముందు, మార్పుకు తర్వాత ఉన్నటువంటి ఏ శాఖ మినిస్టర్ అయినా సరే అనిత గారిలాగా కానివ్వండి, లేదంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి మినిస్టర్ల లాగా కానివ్వండి, ఒక్కళ్ళలాగన్న వాళ్ళలో సగం టైం తీసుకొని అట్లీస్ట్ వీళ్ళు పనిచేశారేమో ఒకసారి అడగమని చెప్పండి. ఇలా వైసీపీలో ఉన్నాడు. అసలు ఎవరిది ఏ శాఖో తెలీదు, ఎవరు ఎక్కడ ఏ పని చేయాలో తెలీదు. అందరిది ఒకటే శాఖ, అందరికీ ఒకటే పని. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు బూతులు తిట్టడం, దానికోసం మీడియా ముందుకు రావడం. వీళ్ళు కూడా మాకు చెప్తారా సార్? ఇవాళ అంత ఈ సీరియస్ గా అంత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాక కూడా ఇంకా వీళ్ళతో చెప్పించుకునే సిచ్యువేషన్ ఉంది అక్కడ వీళ్ళు భావించడం ఏదైతే ఉందో నిజంగానే అజ్ఞానులు సార్ వీళ్ళు. అంటే పిఠాపురం అంశం కూడా ఎవరు పట్టించుకోలేదు, అలా గాలికి వదిలేశారు అని వరుసగా జరుగుతున్నాయని చెప్పి అనంతపురం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు ఆవిడ లిస్టు. ఏ అంశం సార్? పిఠాపురం బహిష్కరణలో సార్ అక్కడ జరిగిన విషయం క్లియర్ గా రెండు వైపుల నుంచి పేదలు, ఒకవైపు పని చేయించుకోవడానికి ఒక వ్యక్తి పిలిచాడు, రెండో వైపు నుంచి పని చేయడానికి ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. పని చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం మూలంగా ప్రాణాపాయం సంభవించింది, మరణించడం జరిగింది. ఆ పనికి పిలిచినటువంటి వ్యక్తి కూడా అత్యంత ఆర్థిక దరిద్రుడు. అతను వీళ్ళు అడిగినటువంటి నష్టపరిహారం అనేది ఇవ్వలేని కండిషన్ అయిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా ఇతన్నే ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ లో అవతల వాళ్ళ బంధువర్గం వీళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు, మన వాడిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తప్పు అవతల సైడ్ నుంచి జరిగినప్పటికీ కూడా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయంలో ఇమీడియట్ గా బయటకు వచ్చిన వెంటనే లోకల్ గా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, ఇమీడియట్ గా వెళ్ళి బాధిత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయడం, అలాగే ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే మేము వాళ్ళకి సపోర్ట్ ఇయ్యము అని చెప్పేసి బీచ్ మించి కూర్చున్నటువంటి కులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇది కాదు పద్ధతి, నిజంగా అతను పేదవాడు అయినప్పటికీ కూడా మీరు తలా ఒక చెయ్యేసి అతని ద్వారా అతని నుంచి అవతల వాళ్ళకి సహాయం చేయించాలి తప్ప ఇలా చేయడం తప్పు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి ఆ విషయాన్ని అక్కడే 2 వైపుల పెద్దలతో మాట్లాడి సమసిపోయేలాగా చేసి సహకారం అందించి రావడం జరిగింది. అలాగే దాన్ని కుల రాజకీయాలకో లేదంటే ఇంకొక రాజకీయాలకో వాడుకోవడం ఇష్టం లేనటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్ట్రీషియన్ అకాల మరణం చెందినట్లుగా ఇంకొక ఏ ఎలక్ట్రీషియన్ ఆ నియోజకవర్గంలో అట్లాంటి అకాల మరణం చెందకూడదు, ఆర్థికంగా నిధులు లేకపోవడం మూలంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించడానికి అవసరమైనటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక
తగినటువంటి ఆదాయం లేకే కదా ఇలా జరిగింది, ఆ కుటుంబం రోడ్డున పడింది, ఇంత వివాదం జరిగింది అని చెప్పేసి భావించినటువంటి మా నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతి ఎలక్ట్రీషియన్ కి సేఫ్టీ మెజర్మెంట్స్ తో తన సొంత డబ్బులతోటి కిట్లు కొనించి మరొక్కసారి అలాంటి మరణం సంభవించకుండా చర్యలు చేపట్టినటువంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. అట్లాంటి నాయకత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పండి. చలి మంటలు కాదని ఇట్లాంటి కుల మంటలు రాజేసి చలి కాచుకోవడం కాకుండా సిగ్గు తెచ్చుకోమని చెప్పండి వైసీపీకి. రైట్. సురేష్.